అందరికీ నమస్కారం. ఉగాది రహస్యాల స్వరం నా మాటల్లో వినండి. కొత్త ఆశల సందేశాన్ని చూడండి. మీ హృదయాలలో వసంతం నిండాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయం సంయుత యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఇలా కూడా చెబుతారు. శోధకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించగా వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. తెలుగువారి సాంప్రదాయం ప్రకారం 60 సంవత్సరాలలో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ప్రతి 60 ఏళ్లకి ఒకసారి సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తుంది. ప్రతి ఏటా ఉగాది రోజున ఈ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. దీని వెనకాల ఒక పురాణ కథ కూడా ఉంది. తెలుగు సంవత్సరాల వెనక ఉన్న కథ ఏమిటంటే, నారద మహాముని ఒకసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజుని పెళ్లాడతాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. ఒకసారి ఆ రాజు తన సంతానంతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. కన్య రూపంలో ఉన్న నారదుడు విష్ణువుని ప్రార్థిస్తాడు. విష్ణువు కరుణించి నారదుడిగా మళ్ళీ మారుస్తాడు ఆ కన్యని. కానీ నారదుడు ఏం చెప్తాడంటే, ఒక తల్లిగా మారిన నేను 60 మంది సంతానం చనిపోవటం తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అప్పుడు విష్ణువు నారదమునికి మీ కుమారుల పేర్లు ఉగాది సంవత్సరాలుగా వచ్చేటట్టు మారుస్తాను అని వరమిస్తాడు. ఆ విధంగా ఈ పేర్లు వచ్చాయంట. ఈ సంవత్సరము శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాదిగా వచ్చి. నిన్నటి వీడియోలో నేను పూజా విధానం కోసం చెప్పాను. దేవుడి గది శుభ్రం ఎప్పుడు చేసుకోవాలంటే మంగళవారం, శుక్రవారం కాకుండా చేసుకోవాలి. పర్వదినాలలో కాకుండా చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల వారు గురువారం చెయ్యరు. ప్రాంతాల ప్రకారం ఇవన్నీ పాటిస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానం కూడా ఉంటుంది. ఈరోజు చక్కగా వాకిట్లో ముగ్గు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి పూలు తోరణం పెట్టి చక్కగా కొత్త వస్త్రాలు ధరించి పూజ చేసుకుని ఉగాది పచ్చడి దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం ముందుగా తీసుకుంటాం. ఆ ఉగాది పచ్చడి ఎలా చేస్తారంటే, షడ్రుచుల ఉగాది పచ్చడిలో ఉన్న అంతరార్థం. ఉగాది పండగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. తీపి కోసం బెల్లం, వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలు, పులుపు కోసం చింతపండు, రుచి కోసం ఉప్పు, చేదు కోసం లేత వేప పువ్వులు, కారం కోసం మిరప్పొడి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఇలా పచ్చడి చేసుకోవటం వెనుక గల అంతరార్థం ఏమిటంటే, ఈ సంవత్సరం అంతా మన జీవితంలో వివిధ అనుభవాలను ఆమోదిస్తూ వాటిని సమానంగా స్వీకరించవలసిన సందేశాన్ని ఇవి ఇస్తాయి. ఇది మన భవిష్యత్తులో వచ్చే సుఖ, శాంతి, ఆనందాలని అందుకోవడానికి, నూతన సంవత్సరాన్ని శుభం చేసుకునేందుకు ఒక ప్రేరణ. బెల్లము సంతోషము, ఆనందము, విజయాలను సూచిస్తుంది. పులుపు ఆశలు, కొత్త ఆరంభాలు, ఆశ్చర్యాలను సూచిస్తుంది. కారం ఉత్సాహము, శక్తి, సాహసాన్ని సూచిస్తుంది. చేదు వేప పువ్వు జీవితంలోని కష్టాలు, సహనాన్ని సూచిస్తుంది. ఉప్పు సమతౌల్యం, జీవితంలో సుఖ దుఃఖాల సమతౌల్యతని సూచిస్తుంది. చింతపండు అనూహ్య సంఘటనలను, విచిత్ర పరిస్థితులను సూచిస్తుంది. వగరు జీవితంలో ఎదురయ్యే అనిశ్చిత కష్టాలను అంగీకరించి జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిని సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. ఉగాది పచ్చడిలోని రుచులలో దాగిన శాస్త్రీయ కారణాలు. బెల్లం శాస్త్రీయంగా తీపి రుచి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను, శక్తిని పెంచుతుంది. పులుపు విటమిన్ సి వంటి పోషకాలు ఉండటం వల్ల జీర్ణక్రియను ఉత్తేజితం చేస్తుంది. కారం శాస్త్రీయంగా మెటబాలిజంని పెంచుతుంది. వేప పువ్వు రోగనిరోధక శక్తిని, శరీర శుభ్రతని మెరుగుపరుస్తుంది. ఉప్పు మన శరీరంలో ఎలక్ట్రోలైట్లను, శరీరపు ద్రవ సమతుల్యాన్ని నియంత్రిస్తుంది. వగరు, పులుపు ఇవి 2 డీటాక్సిఫికేషన్ని సహాయపడుతుంది. ఇంకా మనం ఈరోజు ఏమేమి దానాలు ఇవ్వాలంటే, ప్రపాదానం అన్నారు. ప్రపేయం సర్వసామాన్య భూతేభ్యః ప్రతిపాదః అస్తాహ్య ప్రదానుతు పితరః సుప్రేయింత పితామహ
అనివార్యం తథోదేయం జలం మాస సచతుష్టయయా అన్నారు. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము ఈ 4 నెలల్లో జలదానం చెయ్యమని శాస్త్రం చెప్తుంది. ఈ రోజు నుంచి చలివేంద్రాలు పెట్టడం, బ్రాహ్మణుడికి ఒక చెంబులో నీళ్లు పోసి దానం ఇస్తారు. అంతేకాకుండా ఒక గొడుగు, పాదరక్షలు, పంచాంగము, మామిడి పళ్ళు, ఇసనకర్ర ఇవన్నీ కూడా దానంగా ఇస్తే చాలా మంచిది. ఏష ధర్మః ఘటోదత్తాః బ్రహ్మ విష్ణు శివాత్మకః అస్య ప్రధానతు సకలః సంతు మనోరథః అనేక విధనయస్తః ధర్మకుంభం ప్రయచ్చతే ప్రధాన ఫలాసోపి ప్రాప్నోతి అన్నారు. జలదానం వీడియోలో నేను దీని గురించి వివరించాను. చలివేంద్రాలు పెట్టే స్తోమత లేని వాళ్ళు మట్టి కుండలో అయినా సరే దానం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. ఇలాంటి దానాలన్నీ చేయటం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు, వంశాభివృద్ధి కోరుతారు. పెద్దవాళ్ళు ఏమి చెప్పినా అవన్నీ ఋతువులకి సంబంధించినవే. మనం ఇప్పటికే ప్రకృతిని ఎంతో పాడు చేశాం. అలా కాకుండా నీటిని రక్షించాలి, భవిష్య తరాలకు మనం ఈ ప్రకృతిని ఇవ్వాలి అనే ఉద్దేశం. ఇంకా కొన్ని ప్రాంతాల వాళ్ళు ఇంటిపైన పతాకం ఎగరవేస్తారు. అది ఒక సాంప్రదాయం, ఆధ్యాత్మిక సంకేతం. కొత్త సంవత్సరం శుభారంభం పతాకం ఎగరవేయడం ద్వారా ఇంటికి శుభము మరియు శాంతి, శ్రేయస్సు ఆకర్షించేందుకు ప్రేరణ ఇవ్వబడుతుంది. పతాకంపై ఉన్న రంగు, రూపం మరియు సింబల్స్ ద్వారా మనకు ఆశీర్వాదం, సంపద, సుఖం మరియు విజయాలు ఆహ్వానిస్తాయి. ఇంకా ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం చాలా ముఖ్యమైనది. అది మన సాంప్రదాయం. పంచాంగకర్త లేదా సిద్ధాంతులు లేదా జ్యోతిష్యులు పంచాంగాన్ని చదివి వ్యాఖ్యానించి శుభాశుభ ఫలాలు వినిపిస్తారు. పంచాంగం వినడం వల్ల భగవద్ అనుగ్రహం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెప్తాయి. పంచాంగ శ్రవణంలో భాగంగా పంచ అంగాలైన తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం వీటి ఆధారాల వల్ల భవిష్యత్తులో జరగబోయే విషయాలు చెబుతారు. తిథి వల్ల సంపద, ఆదాయం గురించి, వారం వల్ల ఆయుష్ గురించి, నక్షత్రం వల్ల పాప పరిహారం గురించి, యోగం వల్ల రోగ నిర్ధారణ గురించి, కరణం వల్ల కార్యసిద్ధి, పవిత్ర గంగా నదిలో చేయాల్సినంత పుణ్య ఫలాన్ని అందిస్తుందని నమ్ముతారు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం ద్వారా ప్రతి నూతన రోజు ప్రతి శుభ సంకేతాలను, ఆశలను, విజయ మార్గదర్శకాలను మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం. ఈ ఉగాది పథకం ఎగిరినట్లు మీ జీవితంలో శుభ సంకేతాలు, ఆశ, విజయాలు నిండిపోవాలి. ఉగాది మీ అందరి జీవితంలో వెలుగు, ఆనందం, మీ హృదయ సాగరంలో ఉన్న నూతన ఆశలు వర్ధిల్లాలని ఆశిస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల. ఓం తస్సత్.